సచివాలయ వ్యవస్థ మీదైతే ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అసల ఏంటి ఆ నిర్ణయం అని చెప్పేసి మనమైతే ఈ వీడియోలో చూసుకోబోతున్నాం. సో, మనకైతే సచివాలయం వ్యవస్థ ప్రక్షాళన అని చెప్పేసి అయితే మనకి ఈరోజైతే న్యూస్ ఆర్టికల్ అయితే రిలీజ్ అయితే అయింది. ఆ న్యూస్ ఆర్టికల్‌లో అసలు క్లియర్‌గా అయితే మనకైతే మెన్షన్ అయితే చేశారు. ఏంటంటే సచివాలయం వ్యవస్థలో చాలా అంటే చాలా మార్పులైతే తీసుకురాబోతుందని చెప్పి మన ఏపీ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇకపై సచివాలయాలు ఉంటాయా? ఉండవా? అని చెప్పైతే వాళ్ళు క్లారిటీ అయితే ఇచ్చేసారు. అదే విధంగా సచివాలయాలు ఉంటే ఎంతమంది ఉంటారు? ఆ సచివాలయంలో ఎంతమందిని తీసేస్తున్నారు? లేకపోతే ఎంతమందిని వేరే చోట్లకి మారుస్తున్నారు? ఏ ఉద్యోగాలు సచివాలయంలో ఉంటారు? ఏ ఉద్యోగులు మాత్రమే ఉంటారు? ఏ ఉద్యోగులని వేరే వేరే ఇతర వాటికి పంపిస్తున్నారు? అదే విధంగా సచివాలయాలకి ఉంటాయా? లేకపోతే దాన్ని ఏమన్నా ఆఫీస్ కింద మారుస్తుందా? ఇంకా సచివాలయంలోని ఇంకా ఏమైనా చేంజెస్ ఏమైనా తీసుకురాబోతున్నారు, మార్పులేమైనా తీసుకురాబోతున్నారు అన్ని వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అసలు ఇవాళ తెల్లవారు వచ్చిన ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్ ఏంటి? అందులో వచ్చిన మార్పులేంటి? ఎవరిని ఉంచబోతున్నారు సచివాలయంలో? ఎవరిని తీసేయబోతున్నారు? అదే విధంగా సచివాలయంలో తీసుకొచ్చిన ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మార్పులన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో, ఎవరైతే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ హాయ్ ఫ్రెండ్స్. మన ఛానల్ వచ్చేసరికి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్, ప్రతి ఒక్క స్కీమ్‌ని, ప్రతి పథకాన్ని, జాబ్స్ కానివ్వండి అన్నీ కూడా మనం ఆడుకోబోతున్నాం. సో, మనకి ఇప్పుడు వీడియోలోకెళ్ళినట్లయితే సచివాలయం విషయంలో అయితే కొంచెం మార్పులైతే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. సో, ఆ మార్పులేంటి? వాటిలో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా సచివాలయాలకి పేర్లయితే మార్చబోతున్నారు. ఇకపై సచివాలయాన్ని మనమైతే సచివాలయం కిందైతే మనమైతే మినీ మండలాలుగా వాటి కింద చూడబోతున్నాం. సచివాలయాలన్నింటినీ కూడా మనకైతే ఇప్పుడు మినీ మండలాలుగా అయితే చేయబోతున్నారు. సచివాలయం నోటిఫికేషన్ పడుతుందా? పడదా? అని చూసినట్లయితే ఇకపై ఎటువంటి సచివాలయం నోటిఫికేషన్ కూడా పడే ఛాన్స్ అయితే లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజు వచ్చిన పేపర్ ఆర్టికల్ ప్రకారంగా మనకి మొన్న అయిన మనకైతే ఏదైతే మనకి మీటింగ్‌లో అయిందో ఈ క ఈ మీటింగ్‌లో అయితే మాత్రం వాళ్ళైతే సచివాలయం నోటిఫికేషన్ పడదనే విధంగా క్లియర్‌గా అయితే మెన్షన్ అయితే చేశారు. సో, ఎందుకు పడదు అనుకున్నట్లయితే మనకి ఇప్పుడే సచివాలయంలోని 15 మంది వరకు 10, 14 మంది వరకు మనకు సచివాలయ సిబ్బంది అయితే ప్రతి సచివాలయంలో కూడా ఉంటారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆ 14 మందిలో కూడా ఐదుగురిని మాత్రమే ఉంచబోతుంది. ఐదుగురు మాత్రమే మనకి ఇకపై సచివాలయంలో కనిపిస్తారు. ఆ ఐదుగురు ఎవరని చూసి తర్వాత మాట్లాడుకున్నట్లయితే మిగతా 9 మందిని కూడా సచివాలయం నుంచి వాళ్ళ వాళ్ళ మదర్ డిపార్ట్‌మెంట్‌లకైతే చేర్చబోతున్నారు. అంటే మదర్ డిపార్ట్‌మెంట్ అంటే వాళ్ళు ఏ మదర్ డిపార్ట్‌మెంట్‌కి చెందుతారో వాళ్ళనైతే అక్కడికైతే పంపించబోతున్నారు ఫ్రెండ్స్. సో, ఎవరిని పంపించబోతున్నారు? ఎవరు ఈ ఐదుగురు చూసే ముందు ముందుగా ఈ సచివాలయంలోని ఈ ఐదుగురిని ఎంతమందికి ఇస్తారని చూస్తే మనకైతే ఈ ఐదుగురికిని 5,000 నుంచి 6,000 మందికైతే ఇస్తారు. సో, మినీ మండలాల కింద వీటినైతే చెప్తారు. ఆ తర్వాత వీటిట్లో వచ్చేసరికి 5,000 మంది నుంచి 6,000 మంది వరకు ఉన్న జనాభాకైతే ఒక సచివాలయానికైతే ఇస్తారు. సో, వార్డుల ప్రకారంగా, పంచాయతీల ప్రకారంగా, అలాగే మన మండలాల ప్రకారంగా అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో, దీని తర్వాత చూసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ ఐదుగురిలోని కేవలం ఒకరిని మాత్రం డీడీఓ కింద చేస్తారు. గతంలో చూసుకున్నట్లయితే మనకి వీఆర్ఓ గారిని డీడీఓ కింద అయితే చేశారు. అదే విధంగా తర్వాత ఎంపీడీఎస్‌ని కూడా మనకైతే డీడీఓ కింద చేశారు. ఇప్పుడు మనకి ఈ డీడీఓ కింద ఎవరు ఉండబోతున్నారంటే మనకి మాక్సిమం డీడీఓ కింద అయ్యే ఛాన్సెస్ అయితే మాత్రం మనకి వీఆర్ఓ గారికే అవుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా తర్వాత చూసుకున్నట్లయితే ఈ మర్జింగ్ వల్ల మనకి లాభమా? నష్టమా? అని చూసుకున్నట్లయితే ఆ సచివాలయంలో పనిచేసే కొంతమందికైతే లాభం అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మదర్ డిపార్ట్‌మెంట్‌లు ఏవేవైతే యానిమల్ హస్బెండరీ కానివ్వండి, రకరకాల వెల్ఫేర్ కానివ్వండి, వాళ్ళ మదర్ డిపార్ట్‌మెంట్‌లకెళ్ళినప్పుడు వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్‌లయితే ఉంటాయి. అదే విధంగా కొంతమందికైతే నష్టం అయితే ఉంటుంది. ఎందుకంటే సచివాలయంకొచ్చి వాళ్ళైతే అక్కడ ఒకే స్థలం దగ్గర హ్యాపీగా ఒక దగ్గరలో అయితే ఉండేవారు కాబట్టి కొంతమందికైతే నష్టం అయితే ఉండబోతుంది. కొంతమందికైతే లాభం అయితే ఉండబోతుంది. ఇకపై కాకపోతే మనం ఏంటంటే సచివాలయంలో మాత్రం మనం ఐదుగురినే చూస్తాం. మిగతా 9 మందైతే మనకి ఇక కనిపించరు. వాళ్ళ మదర్ డిపార్ట్‌మెంట్‌లకైతే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. సో, అదే విధంగా చూసుకుంటే సచివాలయం నోటిఫికేషన్ కూడా పడే అంతగా ఛాన్సులు అయితే లేవు. ఎందుకంటే ఉన్న వాళ్ళనే వాళ్ళ మదర్ డిపార్ట్‌మెంట్‌కి పంపించారు కాబట్టి, మరి కొత్త వాళ్ళని తీసుకుంటారంటే అది ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ అయితే ఉండదు. అదే విధంగా త్వరలోనే వాలంటీర్‌కి సంబంధించి కూడా మనకైతే క్లియర్‌గా నోటిఫికేషన్ అయితే క్లియర్‌గా మనకి ఒక సంబంధిత పత్రం అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్. చదివి చూసుకున్నట్లయితే మీకు చివరిలో చెప్పాను కదా! ఎవరు ఉంచబోతున్నారు, ఎవరిని తీసేయబోతున్నారు అని చెప్పేసి. ఇక్కడైతే లిస్ట్ అయితే వచ్చింది. మీరు చూసుకున్నట్లయితే మనకు సచివాలయంలో ఏఎన్ఎం వారినైతే ఉంచబోతున్నారు. ఏఎన్ఎం అధిక వార్డ్ అడ్మిన్‌ని లేకపోతే వెల్ఫేర్ లేకపోతే డిజిటల్ అసిస్టెంట్. పట్టణాల్లో అయితే కొంత డిజిటల్ అసిస్టెంట్ లేకపోతే వెల్ఫేర్ గాని ఉంటారు. అదే విధంగా మహిళా పోలీస్ ఆఫీసర్ అయితే ఉంటారు. మహిళా వెల్ఫేర్ ఆఫీసర్ అయితే ఉంటారు. ఇంకా వీఆర్ఓ గారు కూడా ఉంటారు. సో, ఈ ఐదుగురు మాత్రం ఇకపై మనకి సచివాలయంలో అయితే కంటిన్యూ అయితే అవుతారు.
ఇకపై ఇంకా 9 అలా గనుక ఇంకా 9 మందిలో వచ్చేసరికి ఇంజినీరింగ్ అసిస్టెంట్ కానివ్వండి, అగ్రికల్చర్ అసిస్టెంట్ కానివ్వండి, సర్వేయర్ కానివ్వండి, అదే విధంగా మనకి సరిగ్గా తెలిసొచ్చే యానిమల్ హస్బెండరీ వచ్చేసరికి వీళ్ళందరినీ కూడా మనకైతే సింపుల్‌గా మనకైతే వాళ్ళ మదర్ డిపార్ట్‌మెంట్‌లకైతే పంపించేస్తారు. ఇకపై వాళ్ళు మనకైతే కనిపించరు. వాళ్ళైతే వాళ్ళ మదర్ డిపార్ట్‌మెంట్‌లోనే ఉంటారు ఫ్రెండ్స్. మరి ఇదే విధంగా ఏపీ గానివ్వండి, తెలంగాణ గానివ్వండి ప్రతి గవర్నమెంట్ అప్డేట్ మీ వరకు ఫస్ట్‌గా రావాలనుకుంటే బ్లెస్సీ ఆన్‌లైన్ సర్వీస్ అనే యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏపీలో రాబోయే ప్రతి పథకం కానివ్వండి, పెన్షన్స్ గానివ్వండి, అదే రూ. 1500 పథకం గానివ్వండి, ప్రతీదీ కూడా జెన్యూన్‌గా మీ వరకైతే ఫస్ట్‌కైతే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. గంట సింబల్ ఉంటుంది. దాని పక్కనే మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఆల్ అనే వస్తుంది. ఆల్‌ని క్లిక్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ గాని చేసినట్లయితే మీకు సచివాలయం కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, అదే సచివాలయం నుంచి రాబోయే అదే మీ సేవలు కానివ్వండి, కొత్త మీ సేవలు కానివ్వండి, అదే విధంగా కొత్త పెన్షన్‌లు, పథకాలు ప్రతి దాని కోసం కూడా వీడియోస్ అయితే మీ వరకైతే వస్తాయి. సో, ఒక్క లైక్ అయితే చేయండి. లైక్ గాని చేసినట్లయితే ప్రతి వీడియో కూడా మీ వరకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. ఇది మనకి అప్డేట్ అయితే మాత్రం. బాయ్.